ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. మా ముట్టాల గ్రామం ఆత్మకూరు మండలం 2008 రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఇద్దరికి ల్యాండ్లెస్ పూర్ పీపుల్ అయినటువంటి పెద్దక్క సాకే ముత్యాలమ్మకి 5 ఎకరాలు అసైన్మెంట్ కమిటీలో పాస్ చేసి గవర్నమెంట్ బుక్కరా సముద్రం పిలిపించి అప్పుడు దివాకర్ రెడ్డి గారు మినిస్టర్ చేతుల మీదుగా పట్టా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అదే రోజు స్కెచ్ కూడా ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ 2022 వరకు మామిడి చెట్లు వేసి మామిడి చెట్లన్నీ నీళ్లు లేక ఎండిపోయి ఆ ఊర్లో బతికిరానికి కష్టమై అనంతపురం వచ్చి బతుకుంటా ఉంటే 2023లో బయట సముద్రం కేశిరెడ్డి అనే అతను దౌర్జన్యంగా భూమిలోకి ఎంటర్ అయ్యాడు. భూమిలోకి ఎంటర్ అయిన తర్వాత మాకు తెలిసి మేము మా ఆడపిల్లలు మా వాళ్ళు పోతే నిర్దాక్ష్యంగా వాళ్ళని కొట్టి బయటికి పంపించి భూమిలోకి ఎంటర్ అయిపోయి భూమి సదం చేసుకొని సాగు చేస్తూ ఉన్నాడు. అప్పుడు మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎస్సీ అట్రాసిటీ కేసు ఇదో ఎఫ్ఐఆర్ కాపీ ఆ రోజు ఎఫ్ఐఆర్ అయింది. ఎఫ్ఐఆర్ అయి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటికి పంపించిన దానికి కేశిరెడ్డి వెంటనే పోయి మళ్ళీ సాగు చేసి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయినాడు. ఆ రోజు నుంచి మేము భూమిలోకి పోవడానికే లేదు, భూమిలోకి పోతే కొట్టి పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి దీనికి మేము అప్పుడున్నటువంటి అందరు చుట్టూ తిరిగాము. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, తహసీల్దారు అందరూ కూడా మాకు అన్యాయం చేశారు. ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు తహసీల్దార్కి స్ట్రిక్ట్లీ ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు భూమిలో 48 గంటల్లో వాళ్ళు భూమిలోకి ఇడిసల్లా, వీళ్ళు జినేను ఆన్లైన్లో ఉన్నారు, పట్టాదారు పాస్బుక్లు ఒరిజినల్స్ ఉన్నాయని చెప్పాడు. అంతకంటే ముందు మేము ఒక కంప్లైంట్ ఇచ్చాము పోలీసు వారికి, ఆత్మకూరు పోలీసులకి. ఆత్మకూరు పోలీసులకు ఒక కంప్లైంట్ కేశిరెడ్డి మీద ఇస్తే, అయ్యా మా భూమి ఇట్లా పలాను బయట సముద్రం కేశిరెడ్డి గారు ఆక్యుపై చేసుకొని మన భూమిలోకి రానికోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు, ఫోర్జరీ డాక్యుమెంట్లు చూపిస్తూ ఉన్నాడు, దానిపైన చర్యలు తీసుకొని నేను కంప్లైంట్ ఇస్తే మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఎస్ఐ గారు తహసీల్దార్కి లెటర్ పెట్టాడు. మీరు ఇట్లా పలానా కంప్లైంట్ ఇచ్చారు, ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ మాకి తెలియజేయండి అని ఇస్తే దీన్ని బేస్ చేసుకొని ఎస్ఐ గారు ఇచ్చినటువంటి ఒక ఏదైతే అడిగాడో దానికి సమాధానంగా తహసీల్దార్ గారు ఇచ్చారు. కేశిరెడ్డి అనే వ్యక్తి పక్కా ఫోర్జరీ డాక్యుమెంట్లు, కేశిరెడ్డి దౌర్జన్యంగా భూమిలోకి ఎంటర్ అయి పీక్కున్నాడు, జినైన్ పెద్దక్క ముత్యాలమ్మే, జినైన్ వీళ్ళే అని చెప్పి తహసీల్దార్ గారు ఇచ్చారు. దీనిపైన ఎస్ఐ గారు కేశిరెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము ప్రొటెక్షన్ కోరితే మాకు ప్రొటెక్షన్ ఇగిపోగా కేశిరెడ్డి మనుషులందరినీ లోపలికి ఇచ్చి మా మనుషులందరినీ బయట పెట్టి మొత్తం మా కుల సంఘాల లీడర్లు అందరూ వచ్చారు. వీళ్ళంతా దళిత సంఘాల లీడర్లే. మాకు సపోర్ట్గా వస్తే మొత్తం అందరినీ ఈవెన్ మీడియాను తీసుకొని వస్తే మీడియా సమక్షంలో ఉన్న నిష్పక్షపాతంగా సర్వే జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుందని మీడియాని తీసుకొని వస్తే ఎస్ఐ గారు కనీసం మీడియాని కూడా అలో చేయలేదు. అంటే ఎవరికి న్యాయం చేస్తున్నారు ఎస్ఐ గారు? అసలు ఇన్నిసార్లు తిరిగినాం మేము. ఎవరైతే ఎస్ఐ గారు అడిగిన దానికి సమాధానం తహసీల్దార్ గారు ఇస్తే దీనిపైన చర్య తీసుకోకుండా కేశిరెడ్డి ల్యాండ్ లేక రమ్మని, కేశిరెడ్డి భూమే లేదాడా, కేశిరెడ్డిని ల్యాండ్ లేక ఇచ్చి ఆడ కేశిరెడ్డిని ఎంటర్ చేసి ఇది చేస్తూ ఉన్నారు. ఇదకి న్యాయం? మేము మాకు ప్రొటెక్షన్ అడిగి మాకు న్యాయం చేయమని మేము కోరితే అక్కడికి వచ్చి పోలీసులు మొత్తం కేశిరెడ్డికి సపోర్ట్గా మాట్లాడి చేస్తే ఇంకా మేము ఎవరిని అడగాల? సర్వే కేశిరెడ్డి తహసీల్దార్ని బెదిరిస్తూ ఉన్నాడు, నువ్వు ఎట్లా సర్వే చేస్తావు చేయని మా ముందులో బెదిరిస్తూ ఉన్నాడు, పోలీసుల సమక్షంలో బెదిరిస్తూ ఉన్నాడు. మేము దాదాపు 6 నెలలు సంవత్సరం క్రితమే ఎవరైతే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సుంతమ్మ మేడం గారి దగ్గరికి వెళ్ళామో మా బాధ చెప్పుకొని అర్జీ రూపంలో ఇచ్చినాము. ఆమె ఆర్డీఓకి రాసింది, అన్ని మా దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్, అవి కూడా చూపిస్తాను నేను. ఆర్డీఓకి రాస్తే ఆర్డీఓ వరకు చర్య తీసుకోలేదు. ఇక ఫైనల్గా లాస్ట్ కలెక్టర్ దగ్గర పోయి మా గోడు వెళ్ళిపోసుకుంటే కలెక్టర్ గారు స్ట్రిక్ట్గా తహసీల్దార్ చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో 48 అవర్స్లో వీళ్ళు భూమి ఉంది, జినైన్ వీళ్ళు అన్నీ ఉన్నాయి, మీరు ఏం చేస్తారో వీళ్ళు భూమిలో 48 అవర్స్లో వీళ్ళు భూమిలో ఉండాలంటే ఇప్పుడు కొలిసేకపోతే ఆడ కొలియకుండా అడ్డుపడి రకరకాల ఇబ్బందులు సృష్టిస్తూ ఉన్నారు. బాగా పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వలేదు. కాబట్టి దీన్ని ఎస్పీ గారు సీరియస్గా తీసుకొని మెన్నును పంపి
మాకు ప్రొటెక్షన్ ఇచ్చి మేము భూమిలోకి పోయిన తర్వాత చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇక్కడ ఏదైతే గొరదిల్ల విలేజ్ లో ఉందో టీడీపీ వైఎస్ఆర్ కలిసిపోయి దళితులకు అన్యాయం చేస్తా ఉన్నారు ఇద్దరు కలిసి. ఇదేం న్యాయం అసలు? వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కేసీరెడ్డి వైఎస్ఆర్ పార్టీ అతను నేను ఎమ్మెల్యే అనుచరుడని దౌర్జన్యంగా కొట్టి మా వాళ్ళని భూమిలోకి ఎంటర్ అయినాడని మేము పోయి ఎమ్మెల్యే గారికి లెటర్ ఇస్తే, ఈ రోజు ఎమ్మెల్యే గారు సొంత బంధువు అయినటువంటి గొరదిలో ఉన్న కృష్ణమూర్తి గారు ఈ రోజు బాలాజీ పేరు చెప్పి ఈ రోజు ఆడ వచ్చి దౌర్జన్యం చేస్తా ఉన్నాడు. 100 మందిని పిలుచుకొని వచ్చి మమ్మల్ని ఆడ లోపలికి పోనీకుండా ఎంటర్ కానికుండా చేస్తా ఉన్నాడు. దయచేసి ఎమ్మెల్యే గారికి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఇంతవరకు పైటాల రవి గారు బతుకున్నంత వరకు ఎస్సీలకు ఎక్కడే కానీ అన్యాయం జరిగిన చరిత్ర లేదు, ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మీరు మీ న్యాయంలో మీరు అరకట్టి దళితులకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. మీరు దళితులు న్యాయం చేసి మా భూమి మాకు ఇప్పించకపోతే మేము దళితులంతా ఈ జిల్లాలో ఏకమై పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక్కడే మేము ఇక్కడే మందు తాగి విషయం తాగి చావడానికి కూడా సిద్ధంగా ఉన్నామే తప్ప మేము భూమి వదులుకుంటే కదా సిద్ధంగా లేము. మేము మూఢనమ్మకంగా మేము వెరీ వెరీ సీరియస్గా చెప్తున్నాం. 2023 నుంచి కేశవరెడ్డి కొట్టి భూమిలోకి ఎంటర్ అయినప్పటి నుంచి కేశవరెడ్డి కొట్టి భూమిలోకి ఎంటర్ అయిపోయి మేము ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే అదే కేశవరెడ్డిని భూమిలోకి పంపించి భూములతో సదనం చేసి భూమిలో చెట్లు నాటి అన్ని చేస్తూ ఉంటే రెవెన్యూ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ అడ్డు చెప్పలేకపోయారు. ఇప్పుడు మేము భూమిలోకి పోతా అంటే భూమిలో మాకు అడ్డం వస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు. ఇదెక్కడ న్యాయము? ప్రభుత్వం నిరుపేదలకు భూమి అట్లాంటప్పుడు ఇవ్వకూడదు. ఎందుకు ఇచ్చింది భూమి అసలు? ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా నేను నేతృత్వంలో ఉన్నామా? అసలు బయట సముద్రం కేసీరెడ్డి అందరూ భూమి లేదాడా? వేరే చోట భూములు దండిగా ఉండే అదే రెవెన్యూ భూములు దాదాపు 20-25 ఎకరాలు 30 ఎకరాలు భూములు ఉన్నాయి అతనికి. అట్లాంటి కేసీరెడ్డి వచ్చి దౌర్జన్యంగా మా భూములు లాక్కొని మా భూమి తీసుకుంటా ఉంటే ఈ రోజు పోలీసులు కేసీరెడ్డిని ఇస్తారు, వాటికి కేసీరెడ్డి మనుషులను ఇస్తారు. నన్ను ఒకరిని ఇంకో పిల్లల్ని పంపించి ఎవరినే కానీ మాకు సంబంధించిన మా లీడర్లు ఎవరు వచ్చినా కానీ అలౌ చేయకోకుండా ఉన్నారు. అంటే మేము నేను పోతా అంటే పోలీసులు నన్ను లోపలికి పంపించడం. నేను సార్ ఎక్కడారా నేను పోలీసులు రిక్వెస్ట్ చేసిన కానీ పంపించడం నన్ను లోపలికి. ఈ పెద్ద ఎవరైతే ఉన్నారు ఈ పాప మా చెల్లెలు ఈ బాబుని ఇసుకోకుండా నా బాబు సార్ నేను అక్కదారు పాస్ ఇప్పుడే కాదు ఎప్పుడు పోలీసు నాకు న్యాయమే జరగలే. ఎన్నిసార్లు ఇచ్చినా నాకే తెలీదు, ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినానో ఎన్నిసార్లు పోయినాను పోలీసు. ఇప్పుడు మీ మీడియాని ఎందుకు రమ్మన్నాం? న్యాయం జరుగుతుంది, మీడియా ఉంటే మీడియా సమక్షంలో జరిగితే న్యాయం జరుగుతుంది అని మేము మీడియాని పిలిస్తే ఎస్ఐ గారు నిర్దాక్ష్యంగా మీడియాని అలౌ చేయడు. మీడియా ఉంటే మీడియా సమక్షంలో న్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు ఎస్ఐ గారికి ఏమి ఇబ్బంది, మీడియా వస్తే ఏమి ఇబ్బంది అంటే మీరు కుమ్మక్కాడారు, మీరు వాళ్ళకు ఒత్తాసు పలుకుతున్నారు కాబట్టి మీరు మీడియాని అలౌ చేయడం లేదు, మా మనుషులను మా దళిత లీడర్లను అలౌ చేయడం లేదు. మీరు రెడ్లని మీ కమ్మల్ని అందరినీ అలౌ చేస్తున్నారు అక్కడ. కాబట్టి మేము ఎస్పీ గారిని ఒకటే కోరుతున్నాము, ఆత్మకూరు ఎస్ఐ గారిని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. లేదంటే మేము ఎంతగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ రోజే పోయి మేము ఎస్పీ గారిని అన్ని దళిత సంఘాలు ప్రజా సంఘాలు తీసుకెళ్లి ఎస్పీ గారిని కలుస్తాము. ఎస్పీ గారితోనే మేము న్యాయం చేయాలని మేము ఎస్పీ గారిని కోరుతా ఉన్నాము, కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాము. మా భూమి మాకు కొలిసిలా, మా భూమిలోకి మమ్మల్ని వదలాల. ఈరోజు బయట సముద్రం కేశవరెడ్డి మా ముందులే పోలీసు వాళ్ళ ముందులే చంపుతారని అంటున్నాడు. ఆల్రెడీ ఆడపిల్లలు కొట్టాడు, కేసు ఉంది, కేసు పెండింగ్ ఉంది, కోర్టులో నడుస్తూ ఉంది. మళ్ళా కేసీరెడ్డి భూమి లేకపోతాడా? కేసీరెడ్డిని ఎందుకు అలౌ చేశారు అక్కడ? మీరు కుమ్మక్క కాకపోతే కేసీరెడ్డిని ఎందుకు అలౌ చేశారు? హక్కుదారులు పక్కన పెట్టేసి హక్కుదారులని ఎంటర్ కానికోకుండా కేసీరెడ్డిని ఎంటర్ చేసినారు. ఇదేనా న్యాయము? కాబట్టి దళిత ప్రజా సంఘాలుగా మేము దళితులైనటువంటి మా భూమి మాకి తహసీల్దార్కు న్యాయబద్ధంగా వచ్చి కొలుస్తా ఉంటే అతను కూడా అడ్డంకులు సృష్టించినారు, అతను కూడా భయభ్రాంతులు చేస్తున్నాడు కేసీరెడ్డి. పోలీసుల సమక్షంలోనే జరిగింది అది. కాబట్టి మాకిచ్చింది ఈ రోజు కొలత వేశారు, కొలతలేసి మాకిచ్చిన దాంట్లో దళితులకు ఇచ్చిన మేము ఆల్రెడీ మా దాంట్లో 2 ఎకరాల 60 సెంట్ల భూమి శ్మశానానికి పోయింది అని వాళ్ళు వచ్చినారు ఆడ. ఇంకా మా భూమి ఎక్కడున్నాడా? కాబట్టి మీడియా మిత్రులు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం,
మేము కలెక్టర్ గారిని కలుస్తాము, ఎస్పీ గారిని కలుస్తాము. మేము ఎస్పీ దగ్గరికి పోయి కలెక్టర్ దగ్గరికి పోయి మా బాధ మా గోడు ఆల్రెడీ విన్నవించుకున్నాము, మళ్ళా మరోమారు విన్నవించుకుంటాము. మేము ఒకటే ఈ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి సుంతం మేడం గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, దయ ఉంచి మీ బంధువులంతా కృష్ణమూర్తి గారు గురుదిన్లో ఉండే బంధువులంతా మాజీ విఆర్ఓ గారు అందరూ మీ పేరు చెప్పి బాలాజీ పేరు చెప్పి అందరూ ఎంటర్ అయ్యి మనుషులు తీసుకొని వచ్చి మా మీద దౌర్జన్యంగా వచ్చినారు. కాబట్టి చరిత్రలో ఎప్పుడే కానీ పరిటాల కుటుంబం దళితుల మీదకి వచ్చింది లేదు, ఇప్పుడు వస్తూ ఉండరు. వాళ్ళు దయ ఉంచి వాళ్ళని కట్టడి చేయండి. ఎమ్మెల్యే గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఎవరైతే ఉన్నారో మాది భూమి కాదంటే మా భూమి కానీ నిరూపిస్తే మాకు అవసరం లేదు, మేమే స్వచ్ఛందంగా తప్పుకుంటాము. ఇంతవరకు మేము పరిటాల కుటుంబం అంటే దళితులు అంటే పరిటాల కుటుంబాన్ని నమ్మిన వ్యక్తులు. మేమంతా దళిత సంఘాలు ప్రతి ఒక్కరు అదే విధంగా అనుకుంటాం. ఎవరన్నా కానీ పరిటాల కుటుంబం అంటే దళితులు న్యాయం చేస్తారని మేము నమ్మిన వాళ్ళము. ఈ రోజు మాకు మీ కుటుంబ సభ్యులు వచ్చాడా, మీ పేరు చెప్పాడు, మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ కుటుంబ సభ్యులను కట్టడి చేసి మీరు మీ నిజాయితీ నిరూపించుకోవాలని మేము మీకు చేతులు ఎత్తి నమస్కరించి చెప్తా ఉన్నాం. మాకు ఇద్దరు దీపావళి ఒరిజినల్స్ ఇచ్చారు. ఇంకోటి ఇచ్చినప్పటి నుంచి 2022 వరకు ఉన్నాం. 2022 వరకు ఉన్నాం. మొత్తం ఉంది, ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ ఉంది. స్టిల్ టుడే చూడండి, ఆన్లైన్ లో మేమే ఉన్నాము. ఇప్పుడు ఈ రోజు ఏం మీ సమక్షంలో ఏం జరిగింది చెప్పండి. మీరే ప్రత్యక్ష సాక్షులు. మిమ్మల్ని ఎందుకు అలౌ చేయలేదు, మీడియాని ఎందుకు అలౌ చేయలేదు? ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు కానీ నేను పోరాడడం అంటే నేను బాబు మమ్మల్ని ఇద్దరు ఒకసారి వెంటే కేసు బండి దాన్ని అడ్డుకుంటే వెంట ఆటింటే నన్ను నూకేసి నేను భయపడి ఏం చేయలేక వచ్చినాను. నేను అక్కడ పోలేక ప్రతిసారి పోలీస్ స్టేషన్కే పోతాను. సార్ ఇది పరిస్థితి, ఇది చేయండి సార్. వాళ్ళు ఏం చేసుకుంటే ఎప్పటికైనా నీదే భూమి, నీకే వస్తుంది, నువ్వు ఎప్పుడు పిలిస్తే మేము అప్పుడు పిలుస్తాము అన్న వాళ్ళు. కానీ అసలు అటు పోయి ఒక రోజు పోయి కానీ ఈ రోడ్ లేకపోతే ఇట్లా ఎన్ని కోపం వచ్చినారు. మా మొర తట్టుకోలేకపోయి అర్ధంక పోయి మళ్ళీ రివర్స్ ఎందుకు వచ్చినారు అక్కడ పోయి చెప్పలేక. అట్లా ఎన్నోసార్లు మొర పెట్టుకున్నా సార్. నేను ఒక్క చోటు కాదు, ఎస్పీ ఆఫీస్ కు 3 సార్లు 4 సార్లు ఎస్పీ ఆఫీస్ కానీ పోయినాను. ఈ ఎంఆర్ ఆఫీస్ కు లెక్కలేదండి, తీసుకో ఇక్కడ నేను పోయినాను అని నా బాబు నేను ఎన్నేళ్ళు తిరిగినా నాకే తెలుసు. నేను చాలా ఇబ్బంది పడినాను, నన్ను చాలా ఇబ్బంది నరకం చూపించినారు నాకైతే. వస్తారు నాకు కనీసం రామ్మా వస్తామంటావు, రావు నువ్వు నిలబెడతాను, ఏదో సినిమాలో ఫోటో తీస్తాను ఉంటామా అయిపోయిన తోట అక్కడ ఫోన్ చేసి వెళ్ళిపోతాం. మేము కలెక్టర్ చెప్పుకోవాలమ్మా.